హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే, మా అన్నయ్య ఉన్నాడు కదా, సో తనైతే మేము పిండి వంటలు చేసేటప్పుడు ఎట్లాంటి అల్లరి చేస్తాడనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూస్తూ ఉండండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. తన వాయిస్ అనేది నేను మ్యూట్లో పెట్టేశాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఫ్రెండ్స్, చాలా లెంతీ అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పిండి అయితే మొత్తం మిక్స్ చేయాలి కదా, సో గోధుమ పిండితో అయితే మేము గవ్వలు చేసాము, బెల్లపు గవ్వలు అంటే బెల్లం పాకంతో. సో మా కన్నయ్య అయితే మా మమ్మీ దాన్ని మొత్తం మిక్స్ చేసేటప్పుడు తను కూడా మిక్స్ చేస్తానని అయితే గొడవ చేసేసాడు. మళ్ళీ ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఇలా అయితే నేను పొయ్యలికించేసేసాను, కట్టెల పొయ్యి మీద. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తూ ఉన్నాము. సో న్యాచురల్గా బయట అయితే మేము పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా, చాలా వీడియోస్లో చూశారు కదా. సో ఈ వర్క్ కూడా నేనే చేస్తాననేసి అంటాడు. మనం అగ్గిపెట్టి అంటే మ్యాచ్ బాక్స్ తెలుసు కదా అందరికి, అగ్గిపెట్టి. సో నేను వెలిగిస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని అయితే అంటాడు. మళ్ళీ మొబైల్తో మనం ఏదైనా షూట్ చేస్తున్నా, ఫొటోస్ తీసుకుంటున్నా నేనే తీస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. బట్ మనం పిండి వంటలు చేసేది ఒక పని అయితే, వాళ్ళతో చేయాల్సింది ఇంకా 10 పనులు ఉంటాయి ఎక్స్ట్రా అనమాట. 10లో 1 ఒక పని మనం చేస్తే 9 పనులు వాళ్ళ కోసం, వాళ్ళు జిమ్మేసినవి కానీ వాళ్ళు వేస్ట్ చేసినవి కానీ మొత్తం తీసుకోవడము కడుక్కోవడమే సరిపోతూ ఉంటుంది. అండ్ అలానే మా కన్నయ్య ఇలా అయితే మేము చేస్తూ ఉన్నాం కదా. ఫైనల్గా అయితే ఎలాగో చేశారు గవ్వలు. చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదా, సో నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అప్లోడ్ చేద్దామని. అప్పుడు కూడా మా కన్నయ్య వచ్చేసి, రాజా నేను తీస్తాను, ఇవ్వు రాజా ప్లీజ్ రాజా అంటూ ఉంటాడు. మిడిల్లో తన మాటలు అయితే ఉన్నాయి కానీ నేను మ్యూట్ చేసేసాను. ఎందుకు అంటే తను ఏడుస్తూ ఉన్నాడు, కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అని చెప్పేసి. అలానే మా పిండి వంటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే డీప్ ఫ్రై అయిపోయినాక మా మమ్మీ పాకం అయితే పట్టేశారు, చాలా బాగుంటాయి బెల్లపు గవ్వలు. మీరు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా మొబైల్ కనిపిస్తూ ఉంది మిడిల్లో వచ్చేసి, నేను తీస్తానని చెప్పేసి అయితే తను మొబైల్ అడ్డు పెడుతూ ఉంటాడు. మా మమ్మీని, నన్ను అండ్ మా సిస్టర్స్ని అయితే మస్తుగా ఫోటోలు తీసేసాడు. చూశారు కదా హ్యాండ్ బ్యాగ్స్, స్పూన్స్ మా మమ్మీ పెట్టుకుంది కదా, ఆ పాత్ర పక్కన చూసారా హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్పూన్స్ కానీ. మనం చేసే ఒక పనికి 100 పనులు అయితే మనకు యాడ్ అవుతూ ఉంటాయి. మా చిన్ని కన్నయ్య హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా. బట్ మాకైతే విసుగు అనిపించలేదు, ఎందుకంటే కిడ్స్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించేది. అంటే ఉండాలి, బట్ ఏంటంటే కొంచెం అల్లరి పనులు చేస్తూ ఉంటే మనకి డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది. అండ్ చూసారా ఇటువైపు పెరుగు బకెట్ కనిపిస్తూ ఉంది కదా, దాంట్లో మొత్తం స్పూన్లు పెడతాం మేము, దాన్ని అయితే వేస్ట్ పోనేము. పెరుగు యూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో మేము కబోర్డ్స్లో పెట్టేసి స్టోర్ చేస్తాము. సో దాన్ని కూడా తీసుకొచ్చేసి అక్కడ పక్కన పెట్టేసి వాటిని కావాలని చెప్పేసి మాకు అమ్ముతూ ఉంటాడు. అట్లా చిన్న అల్లర్లు చేస్తూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ నిద్రపోతుండి తన్ని కూడా లేపేస్తూ ఉంటాడు. అండ్ అలానే ఇవైతే మంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చక్రాలకైతే పిండి పిసికేశారు మా మమ్మీ. సో దాంట్లో కూడా మా చిన్ని కన్నయ్య చూసారు ఎట్లా వచ్చేసాడు, ఆ పిండిలో చూస్తున్నారు కదా సన్న కనిపిస్తూ ఉన్నాయి. అలానే మా కన్నయ్య చాలా అల్లరి చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు తన బుజ్జు మాటలతో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేనేం చెప్తున్నానంటే, ఫైనల్గా మనం పిండి వంటలు చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నా కానీ మనకి హ్యాపీగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మెమరీస్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం కదా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మనకి మాత్రం కన్ఫర్మ్గా ఒక పని చేయాల్సింది మనం 10 పనులు చేయాలి. ఎందుకంటే మనకి కుకింగ్ అనేది ఒక పనే ఉంటుంది, బట్ కిడ్స్ ఉంటే మాత్రం దానికి డబుల్ పనులు అవుతూ ఉంటాయి. అలానే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.